హలో అండి, నా పేరు అనిల్ కుమార్. మా నాన్నగారి పేరు తిరుపతి. మున్సిపల్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఆయనకి చాలా రోజుల నుంచి మోకాలు నొప్పులు ఉండేవి. అయితే అది క్యూర్ అవ్వడానికి ఏం చేయాలని చాలా హాస్పిటల్స్ కన్సల్ట్ అయ్యాము అంతకుముందు. అయితే వేరే వాళ్ళు డిఫరెంట్ సర్జరీస్ సజెస్ట్ చేసిండ్రు అంతకుముందు. అయితే కొంచెం భయం ఉండేది, ఎందుకంటే అది 100% సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అని. కొంతమంది ఇబ్బంది అవుతుందని, కొంతమంది బాగుందని అలా అనడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. సో అటు హైదరాబాదు, ఇక్కడ లోకల్ కరీంనగర్ మాది, ఇక్కడ కూడా కన్సల్ట్ అయ్యాం. అయితే మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు చెప్పారు, ఇట్లా ఆదర్శ హాస్పిటల్లో ఇప్పుడు కొత్తగా టెక్నాలజీతోని రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు, అది చాలా బాగుంది, ప్లస్ రికవరీ టైం చాలా ఫాస్ట్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఒకసారి రాధాకృష్ణ సార్ని కలిసి ఎలా ఉంటుందని కన్సల్ట్ అయ్యాం. సో సార్ ఇమీడియట్గా చూసి చేస్తా నేను యూజింగ్ రోబోటిక్ సర్జరీ, అదైతే బెస్ట్. ఇప్పుడు రికవరీ టైం తక్కువ, ప్లస్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఓన్లీ ఎంతవరకు అవసరమైతే అంతవరకు మాత్రమే మన బోన్ లాస్ ఉంటుంది. సో అందుకని బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్కి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆదర్శ హాస్పిటల్ మన లోకల్ కరీంనగర్కే వచ్చి చేస్తా, మీకు హైదరాబాద్ రావాల్సిన పని కూడా లేదన్నారు సార్. సో ఇక్కడికి వచ్చి మరి చేశారు. అండ్ నిన్న మార్నింగే సర్జరీ అయింది. ఈవినింగ్ కల్లా ఆయన చాలా ఫ్రీగా కాల్ అటు ఇటు మూవ్ చేయడం కానీ, వేళ్ళు కదిలించడం కానీ స్టార్ట్ చేశారు. ఈరోజు మార్నింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ ఆయన అంతటా ఆయనే నడిచారు. పెయిన్ కూడా నెగ్లిజిబుల్, అసలు చాలా తక్కువ. ఈవెన్ బ్లీడింగ్ లాంటి సమస్యలు కూడా ఏం లేవు. చాలా ఈజీగా నడుస్తున్నారు వితౌట్ ఎనీ సపోర్ట్. వాకర్ ఇక్కడ ఎంకరేజ్ చేయరంట, ఎందుకంటే వితౌట్ వాకర్ నడిపించగలమనే నమ్మకం వాళ్ళకు ఉంది. సో ఈవెన్ ట్రీట్మెంట్ చూశాక నాకు కూడా ఆ నమ్మకం వచ్చింది. నా పేరు తిరుపతి, నేను మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీని. అయితే కాళ్ళ నొప్పులు 2017 నుంచి కూడా బాగా సతాస్తున్నాయి. అయితే తర్వాత నెక్స్ట్ డాక్టర్ అందరినీ హైదరాబాద్ ఇక్కడ అందరినీ కన్సల్ట్ చేశాను. చేస్తే ఇక్కడ కానీ సర్జరీ చేయాలి తప్పదని చెప్పేసి అన్నారు. సరే మంచిదని చెప్పి వేరే వాళ్ళ సజెషన్ తీసుకొని ఎక్కడైతే బాగుంటుంది అంటే ప్రాణి ఆదర్శ హాస్పిటల్లో బాగుంటుంది అని చెప్పి అన్నారు. అది కూడా రోబోటిక్ అది మళ్ళా, కాబట్టి ఇక్కడికి వచ్చేసినాం. వస్తే సారు తొందరనే రోబోటిక్ సర్జరీ చేశాడు నిన్న. నేను ఇవాళ నడుస్తున్నా సార్ అంతా ఓకే. ఆదర్శ హాస్పిటల్ వాళ్ళకు ధన్యవాదాలు.